హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఈ సమ్మరు మొక్కలు ఎలా అయిపోయినాయి చూడండి. ఇదిగో ఇలాగా బాటిల్స్కి హోల్ చేసి దానిలో నీళ్లు పోసి పెడుతున్నాను. తీసుకోవాల్సినంత కేర్ అంతా తీసుకుంటున్నాను. అయినప్పటికీ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, చాలా మొక్కలు కొంచెం ఇబ్బంది పడ్డాయి. ఇదిగో ప్రతి మొక్క దగ్గర కూడా నేను ఇలాగ బాటిల్ పెట్టి ఉంచాను అనమాట. ఎందుకంటే ఇది గోంగూర చెట్టు బాగా ఎదిగింది కానీ కాయలు వచ్చేసాయి. మునగ చెట్టు అయితే పాపం ఇదిగో మొత్తం ఒక్క ఆకు కూడా లేకుండా అలా ఉంది. దానిమ్మ అయితే బాగానే ఉంది, కాయలు కూడా బాగానే వస్తున్నాయి. మేము కోస్తూనే ఉంటున్నాం. ఇంకా కొంచెం అంటే ఇలా నొక్కగానే మనకి మెత్తగా అనిపిస్తే అది కాయ తయారైనట్టు అనమాట. అందుకని అయినకాయలు కోస్తున్నాము. తర్వాత చూడండి, ఇదిగో పైనాపిల్. ఇలా కొంచెం ఎండకు తట్టుకునే మొక్కలు అయితే బాగానే ఉంటున్నాయి, కానీ మిగతా మొక్కలు చాలా పాపం ఎండిపోతున్నాయి. చాలా బాధేస్తుంది. గుమ్మడిపాదు మాత్రం పెరుగుతుంది, బాగానే పెరుగుతుంది. కాకరపాదు కూడా పెరుగుతుంది, కానీ చూడండి కాయలు వస్తున్నాయి, అవి పండిపోతున్నాయి. కాయలు కాకరకాయలు వస్తున్నాయి కానీ పండిపోతున్నాయి. తర్వాత ఇక్కడ కూడా ఒక దొండపాదు ఉంది కదా, ఇది కూడా డైలీ కొన్ని కాయలు పట్టుకెళ్తున్నాను. ఇప్పుడు కూడా ఉన్నాయి, కొయ్యాలి. ఒక 3-4 కాయలు వస్తున్నాయి దీనికి అయితే డైలీని. చూడండి, ఇదిగో ఇలాగ కాయలు వస్తున్నాయి. చాలా పిందులు వచ్చాయి. ఇవన్నీ ఇలాగ పండిపోతున్నాయి అన్నమాట. సమ్మర్కి తట్టుకోలేక చూడండి ఎన్ని పిందులు ఉన్నాయో. ఇవన్నీ వస్తున్నాయి. దాని బాధ్యత ప్రకారం అది చూడండి, ఇంచుమించు ఇక్కడ ఒక 10 ఉన్నాయి కాయలు, చిన్న చిన్నవి. ఇదిగో ఇలా పండిపోతుంది అన్నమాట. ఈ 10 కాయలు కూడా చూడండి, ఒక 5, 2, 4, 9, 10, 11, 12, 13, 14 అంటే ఇంచుమించు 15 కాయల వరకు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చాలా కాయలు వస్తున్నాయి, కానీ ఎండకి పాపం తట్టుకోలేక మాడిపోతున్నాయి అన్నమాట. ఇలా ఉన్నాయి మొక్కలు. ఈ సమ్మర్ అయితే వెరీ హాట్గా ఉంది, చాలా తట్టుకోలేనంత వేడి ఉంది. టమోటా మొక్కలు అసలు ఎంత నీరు పెట్టినా, ఎంత కేర్ తీసుకున్నా కానీ మొక్కలు అలాగా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. పొలాలు మాత్రం తట్టుకుంటున్నాయండి. అదిగో ఈ చిన్న మొక్క కదా, దీనికి ఒక కాయ వచ్చింది. ఈ చెట్టుకి ఒక కాయ వచ్చింది. ఇది వరకు పెద్ద కాయలు కాసినాయి కదా, ఆ చెట్టు ఇది. దీనికి ఒక కాయ, దానికి ఒక కాయ ఉన్నాయి. చాలా వస్తుంది. నిన్న కోసాను, ఇంకా మళ్ళీ చాలా ఉంది. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ కోసి పట్టుకెళ్ళి పప్పులో అయినా వేస్తాను. ఎంత కేర్ తీసుకున్నా మొక్కలు ఇలా అయిపోతుంటే కొంచెం చాలా బాధేస్తుంది. ఇంకేం చేయాలి వీటికి అనిపిస్తుంది. ఇంకేం చేస్తే ఇవి సర్వైవ్ అవుతాయి అనిపిస్తుంది అన్నమాట. పైన ఏమో షేడ్ వేయలేదు మేము. మామూలుగా మొక్కల కింద ఒకదాని కింద ఒకటి అలాగే నీడగా పెట్టి ఉంచాం, కానీ పైన గ్రీన్ మ్యాట్ వేస్తే బాగుండును కానీ వేయలేదు. అంటే మరి ప్రతి సంవత్సరం అలాగే ఉంచుతున్నాను, బాగానే ఉంటున్నాయి. ఈ సంవత్సరం మాత్రం బాగా మొక్కలు చాలా దెబ్బతిన్నాయి అన్నమాట. అసలు ఈ కాయలన్నీ, ఈ కాకరకాయలన్నీ కాస్తే పెద్దవి అయితే 2-3 కూరలు సరిపోతాయి. అలాంటివి ఇలా పాడైపోతున్నాయి. పాలకూర అయితే బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది కదా. దీన్ని ఇంకా ఈ పాలకూరని ఇంకా హార్వెస్ట్ చేసేయాలి. ఇవాళ కానీ రేపు కానీ హార్వెస్ట్ చేయాలి. విరజాజి అయితే మాత్రం ఇలా ఎండిపోతుంది పాపం. చూడండి ఎంత పాడైపోయిందో. ఇలా ఉన్నాయి. ఇప్పుడు కారాలు ఆడించుకునే టైం కదా, అందుకని నేను ఓంటాలు కోస్తున్నాను.
ఓంటాలు వేసుకున్న కారం చాలా ఆరోగ్యం, రుచి. అది కొంచెం బాగా పురాతనమైన కాలంలో తిన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే మా అమ్మమ్మ గారు కారం ఆడిస్తే ఇలాగ ఓంటాలు వేసి ఆడించేవాళ్ళు అనమాట. కారం ఆడించాలంటే కంపల్సరీ ఓంటాలు ఉండాలి. అయితే చారులో ఈ ఓంటాలు వేసి చారు పెట్టుకుంటే అసలు ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మరి కారణం నాకు తెలియదు కానీ చాలా హెల్తీగానే ఉంటారు. అందుకని నేను ఇవి కారంలో ఆడించడానికి కారంలో వేసుకుని మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మిల్లు పట్టించుకునేటప్పుడు ఈ ఓంటాలు అంటారు. వామిటాలు అని కొంతమంది అంటారు, ఓంటాలు అనేవారు మా అమ్మమ్మగారు వాళ్ళు. ఇక నాకు అదే అలవాటైంది. వామిటాలు అని కొంతమంది అంటారు, ఓంటాలు అని కొంతమంది అంటారు. ఇవి కోసి కొంచెం ఎండబెట్టి మనం కారం ఆడించుకుంటాం కదా, దానిలో వేసుకుంటే చాలా రుచి, ఆరోగ్యం అన్నమాట. ఇవి ఒక్కసారి ఒక్క గింజ పడితే చాలు, మొక్క వస్తుంది, ఇలా కాయలు కాస్తాయి. తర్వాత మళ్ళీ ఎప్పటికీ కూడా ఎక్కడో చోట ఈ మొక్క అలాగా వస్తూనే ఉంటుంది. మళ్ళీ మనం వెయ్యక్కర్లేదు. నేను ఒకసారి ఇంచుమించు 5-6 సంవత్సరాల క్రితం ఒకసారి బయట నుంచి వామటాలు కొనుక్కొచ్చి కారం ఆడించుకొని అది వేస్ట్ ఉంటుంది కదా, అది ఈ వీటిల్లో వేస్తాను అనమాట. అది అంటే ఇసుక ఉంటుంది ఎక్కువ వీటిలో, బయట కొన్న వాటిల్లో. అందుకని నేను ఏం చేస్తానంటే అదంతా క్లీన్ చేసి వచ్చిన వేస్ట్, వామటాల నుంచి వచ్చిన వేస్ట్ ఇలాగ కిచెన్ వేస్ట్లో పడేసి టెర్రస్ గార్డెన్ మీద పడేస్తే అప్పటి నుంచి ఎక్కడో చోట ఒక మొక్క వస్తూనే ఉంటుంది, ఇలా కాయలు కాస్తూనే ఉంటున్నాయి. ఇలా నేనైతే మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు ఇవి కోసేసి ఎండబెట్టి సేవ్ చేసుకుంటాను సంవత్సరం అంతా కూడా. ఇలాగా ఇప్పుడు కూడా వస్తున్నాయి కాబట్టి నేను కోసి జాగ్రత్త పెడదామని కోస్తున్నాను. ఒకరోజు ఈ కాయలన్నీ ఒకరోజు ఎండలో పెట్టి తర్వాత ఆ గింజలు మనం ఉపయోగించుకోవచ్చు. వస్తానే ఉన్నాను కింద ఆ గింజలు బాగా అయిపోయిన కాయల్లోంచి గింజలు ఎలా పడ్డాయో వీటినే ఓంటాలు అంటారు. నల్లగా ఉన్నాయి కదా, చిన్నగా నల్లగా ఉన్నాయి అవి. మొక్కలైతే ఇంక అన్నీ కూడా ఇలా ఎండిపోయినాయి. అసలు ఎక్కడ ఒక్క కాయ కూడా లేకుండా ఎండిపోయినాయి. ఏదో ఒకటి అరా ఇలా పచ్చిగా ఉన్నాయి ఉంటేనేమో ఇలాగ మిల్లీ బగ్స్ పట్టేసినాయి. కాగితాల పూలు చాలా మొండి మొక్క అయినా కానీ వీటికి కూడా ఇంత ఎండగా ఇవి కూడా తట్టుకోలేకపోతున్నాయి. పైగా గోడ పక్కనే పెట్టాను, అయినా సరే తట్టుకోలేకపోతున్నాయి.